హైదరాబాద్ పాత బస్తీ భవానీనగర్లో జరిగిన 40 లక్షల చోరీ కేసును దక్షిణ మండలం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 34,66,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, 1 కత్తి, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడు 15 నిమిషాలకు మా పోలీస్ కంప్లైంట్ రావడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ పబ్లిక్ విక్టిమ్ అతని యొక్క వర్షన్ ఏంటంటే 30వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ ప్రాంతంలో 2 పర్సన్స్ అంటే అతను ఇంట్లో నిద్రపోతున్న టైంలో వచ్చి డోర్ కొడితే అతను వచ్చి ఆ నిద్రమతలో ఉన్న పర్సన్ వచ్చి డోర్ తీయటం. అదే టైంలో 2 పర్సన్స్ ఫోర్స్ఫుల్ గా డోర్స్ నెట్టుకొని ఇంట్లో పోయి రూమ్ లోకి వచ్చేసి డోర్ పెట్టేసి అంటే వాళ్ళు పెట్టేసి అతన్ని బెదిరిస్తూ కొట్టి తర్వాత చేతులు వెనక్కి కట్టేసి నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అమౌంట్ మొత్తం ఇచ్చేసి లేదా మొత్తం చంపేస్తామని చెప్పి అతను బెదిరటం వలన ఇతను ఒకసారి షాక్ గురై తర్వాత మళ్ళీ తేరుకొని ఏంటంటే ఇక ప్రాణభయంతో అప్పటికే అతని మొహం మీద తర్వాత వెనక తలకాయ మీద ఏదైతే వాళ్ళు చాకు తెచ్చారో ఆ చాకుని వాళ్ళు తిప్పి ఆ పిడితోని మన గుద్దడం వలన అతనికి అప్పటికే బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి. దానికి ఇక అతను భయపడి ఆ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ క్యాష్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి పోతూ అతని యొక్క సెల్ ఫోను, దాంతో పాటు అతని యొక్క మోటార్ సైకిల్ బుర్గునని మన ఆ బండి తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఏది ప్లేస్ ఆఫ్ ఆపరేషన్ నుంచి వాళ్ళు టువర్డ్స్ వాళ్ళు అనుకున్న ప్లేస్ లో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది.